హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి గోంగూర ఎన్ని రోజుల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగని విలేజ్ స్టైల్లో ఎలా వండుతారో ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే నీట్గా కడిగేసి పెట్టుకున్న ఎండుమిర్చిని అయితే తీసుకోవాలి. తర్వాత అందులోకి అయితే ఒక పెద్ద ఉల్లిపాయని అలాగనే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మీడియం సైజ్ 2 టమోటాలను కూడా వేసుకుని ఇలా బాగా వెగరేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగనే కారం 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగనే తగినంత సాల్ట్ను కూడా కొంచెం వేసుకుని తర్వాత నూనెను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇలా వెగరేసుకున్న తర్వాత కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని కొంతసేపు అయితే మూతను పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత కుక్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈ ముక్కలు అనేవి ఉడికితే మనకి కూర అనేది టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా ఉడికిన తర్వాత అయితే కొంచెం వాటర్ని అయితే పోసుకోండి. ఎందుకంటే ఇవి వాటర్లో కూడా కొంచెం ఉడకాలి, అలాగనే గోంగూర కూడా ఉడకాలి కాబట్టి ఇలా మధ్యలో కొంచెం వాటర్ని అయితే పోసుకుని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో పెట్టేసుకోవాలి. గోంగూరని కూడా మొత్తం పెట్టేసుకున్న తర్వాత అయితే ఇలా మూతను పెట్టేసేసుకుని సిమ్లో అయితే పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, అలాగనే కొంచెం కారాన్ని అయితే వేసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్లో అయితే కొంచెమే వేసాను కాబట్టి మనం ఉప్పు కారాన్ని అయితే చూసుకుని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గోంగూర కూడా చూడండి మొత్తం అయితే ఉడికిపోయింది కదా. ఇంకా గంట పెట్టి అయితే ఇలా తిప్పుకోవాలి. ఓన్లీ ఇది గంట పెట్టి మాత్రమే తిప్పుకోవాలి. పప్పు గుత్తి పెట్టి మాత్రం తిప్పుకోకూడదు, ఎందుకంటే రొయ్యలు అనేవి నలిగిపోతాయి కాబట్టి ఇలా మనం గంట పెట్టి ఇలా తిప్పుకుంటే చాలు, ఎంతో టేస్టీ అయితే ఉంటుంది. ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. చూడండి ఎన్ని రైలు గోంగూర కర్రీ ఎలా ఉందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.